Audio Jungle. Audio Jungle. ఖాన్ సార్, ఈయన అసలు పేరు ఫైసల్ ఖాన్. ఈయన 1993లో ఉత్తరప్రదేశ్లోని జన్మించారు. ఈయన తండ్రి ఒక కాంట్రాక్టర్, తల్లి ఇంటి వద్దనే ఉంటుంది, అన్నయ్య ఆర్మీలో ఉన్నాడు. ఇక అసలు విషయానికి వస్తే, ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఖాన్ సార్ గురించి. మరి ఇప్పుడు ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చదివింది MA, కానీ ఎన్నో ఉద్యోగాలకు అప్లై చేశాడు, కానీ ఏ ఒక్క ఉద్యోగం రాలేదు. ఇక ఇలా కాదు అని చెప్పి ఒక కోచింగ్ సెంటర్ ప్రారంభించిండు. స్టార్టింగ్లో ఒక నలుగురికి మాత్రమే కోచింగ్ ఇచ్చేవాడు. దరిద్రం ఏంటంటే 2020లో వచ్చినటువంటి కోవిడ్ వలన ఆ కోచింగ్ సెంటర్ బంద్ పెట్టిండు. స్టార్టింగ్లో డైరెక్ట్గా ఒక కోచింగ్ సెంటర్ని ప్రారంభించి తక్కువ మందికి కోచింగ్ ఇచ్చేవాడు. అయితే 2020లో కోవిడ్ రావడం వలన ఆ కోచింగ్ సెంటర్ క్లోజ్ చేసి ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. ఆ యూట్యూబ్ ఛానల్లోనే కోచింగు ఇచ్చేవాడు విద్యార్థులకు. ఆన్లైన్ కోచింగ్ ద్వారా మంచి పేరు వచ్చింది, యూట్యూబ్ ద్వారా కూడా మంచి ఆదాయం వచ్చింది. దాదాపు 40 కోట్లకు పైగా సంపాదించాడు. ఒక్క యూట్యూబ్ నుండే నెలకు 10 నుండి 20 లక్షలకు పైగా వస్తున్నాయి. ఇక ఆయన యూట్యూబ్ ఛానల్కు 24 మిలియన్స్కు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. మొదట నలుగురికి మాత్రమే ఇచ్చే కోచింగ్ సెంటరు ఇప్పుడు దాదాపు 150కి పైగా విద్యార్థులు ఆయన దగ్గర కోచింగ్ తీసుకుంటున్నారు. కారణం మంచి ప్రతిభ, మంచి కోచింగ్. ఆయన ఇచ్చే కోచింగ్ వలన ఎంతోమంది సక్సెస్ అయ్యారు, ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. ఇక నేను ఇప్పుడు ఈ వీడియోలో ఇదంతా చెప్పడానికి ఒక కారణం ఉంది. రీసెంట్గా ఒక 10 డేస్ బ్యాక్ రాఖీ పౌర్ణమి జరిగింది కదా. ఆ రాఖీ పౌర్ణమి నాడు ఆయనకు దాదాపు ఒక 15,000 మంది రాఖీ కట్టారు. అంటే ఒక 15,000 రాఖీలు అన్నమాట. బహుశా ఇదే చరిత్రలో మొదటిసారిది కావచ్చు. నాకు తెలిసి ఒక వ్యక్తికి అన్ని రాఖీలు కట్టడం ఒక సినిమాలో మాత్రమే చూశాను. అది కూడా రీసెంట్గా మన NTR నటించినటువంటి రాఖీ సినిమాలో చూశాను. అయినా ఆ సినిమాలో కూడా అతనికి అన్ని వేల రాఖీలు ఎవరు కట్టరు. యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఒక కోచింగ్ సెంటర్గా మార్చుకొని ఎంతోమంది మన్ననలు పొందినటువంటి ఖాన్ సార్కు ఒక 15,000 రాఖీలు కట్టడం అనేది ఎంతమంది ప్రేమాభిమానాలు దక్కించుకున్నాడు మన ఖాన్ సార్ గారు. ఇక ఒక గురువు మీద రాఖీ రూపంలో అంత ప్రేమ చూపించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు, నాకు తెలిసి ఇదే చివరిసారి కూడా కావచ్చు. ఇక రాఖీ కట్టిన సోదరి మనలకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా. మరి ఇచ్చాడు కదా మంచి కోచింగ్, మరి ఇచ్చాడు కదా మంచి పొజిషన్, మరి ఇచ్చాడు కదా మంచి లైఫ్. అంతా యూట్యూబ్ మాయ. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.